పెద్ది ఎలా ఉంది, గ్లిమ్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్ అన్నది? అంటే ఇప్పుడు దాకా రామ్ చరణ్ కెరీర్ లోనే పెద్ది లాంటి మాస్ లుక్ నేను ఎక్కడ చూడలేదు. ఇప్పుడు అందరూ కూడా చాలా మంది అనేది ఏంటంటే పుష్పక్ సీక్వెల్ గా వస్తుంది లుక్, అది ఇది అని ఏదో ట్రోల్ చేస్తున్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే పుష్పక్ మించి ఉంది. ఆ సిగరెట్ గాని, బీడియా సిగరెట్ సంథింగ్, అది తాగే లుక్ అయితే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. నిజంగా ఫస్ట్ గ్లిమ్స్ ఒక్క లైన్ అసలు బుచ్చిబాబు ఏంటో చూపించాడప్ప. నిజంగా పిచ్చెక్కిపోయింది నాకైతే ఈ గ్లిమ్స్ చూసి. ఖచ్చితంగా చెప్తున్నా బాక్స్ ఆఫీస్ భాష అవుతాడు ఈ దెబ్బతో. రామ్ చరణ్ అలా రామ్ చరణ్ బాయ్ అవుతాడు. గ్లిమ్స్ ఏది నచ్చింది మీకు షాట్? నాకైతే అక్కడ ట్రాక్టర్ మీద దూకే షాట్ గాని, ఆ వడ్ల బత్తానే చింపుకొని వచ్చే షాట్ గాని, అది ఎలా ఉందంటే నిజంగా ఒక మాస్ హీరో, ఒక మాస్ క్యారెక్టర్, మాస్ డైలాగ్, ఒక్క డైలాగ్ లైన్ చాలు బాబా. అసలు ఒకరి కింద బతకనీకి కాదు, మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు నచ్చిన పని చేసుకుంటూ పోవాలి, ఒకటి కింద బతకడానికి ఇంత జీవితం ఎందుకనే డైలాగ్ ఉంది చూడు. అబ్బబ్బా రాక్ అసలు ఒక రకంగా లాస్ట్ షాట్ ఎలా అనిపించింది? క్రికెట్ షాట్ అయితే ఐపీఎల్ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు. నిజంగా ఆ షాట్ ఎవరైనా ట్రై చేస్తే నిజంగా బుచ్చిబాబుని అడిగానే సరే 1 కోటి రూపాయలు అడిగి ఇచ్చేస్తా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, బుచ్చిబాబుని పిలిచి మరీ ఇప్పిస్తా 1 కోటి రూపాయలు. నిజంగా చెప్తున్నా, అలాంటి షాట్ నిజంగా ఎవర్ గ్రీన్ షాట్ అది. నేను కూడా ట్రై చేయాలి, నిజంగా ట్రై చేస్తా ఆ షాట్. నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను అప్పుడప్పుడు వెళ్ళి, కాబట్టి ఈ షాట్ ని మట్టుకి అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఒక్కసారి అంత సీన్ లేదు. ట్రైనర్స్ అందరూ ఆడేది అక్కడ ఐపీఎల్ లో. నాకు ఖచ్చితంగా ధోని అన్న ట్రై చేస్తే బాగుండు. ఎందుకంటే ఈ బుచ్చిబాబు ట్రైనింగ్ మొత్తం ధోనితోనే సాగిందని తెలుస్తుంది ఈ సినిమాలో. ధోని గారు ఈ షాట్ ట్రై చేస్తే ట్రెండ్ అవుద్ది, సెన్సేషన్ అవుద్ది. హెలికాప్టర్ షాట్ కాదు, ఇది బుచ్చిబాబు షాట్. రియల్ లైఫ్ లో జరుగుతుంది అంటారు అంటే వచ్చి పోయి కింద హ్యాండిల్ కొట్టి పోయి 6 కొట్టి అంత టైం ఉంటుంది అంటారు. అంటే రన్నింగ్ లో అది స్పీడ్ అప్ అయిపోవాలి. అంటే నువ్వు నిదానంగా కొట్టి వెళ్ళేసరికి అది ఎక్కడో చోట తగులుతుంది కాబట్టి అది నువ్వు చాలా ట్రైనింగ్ అవ్వాలి. ఇప్పుడు హెలికాప్టర్ షాట్ చాలా క్రిటికల్, అది ధోని వల్లే అవుద్ది. ఇప్పుడు బుచ్చిబాబు ధోనినే ఎందుకు ఎంచుకున్నాడో, ధోని లాంటి వాడే ఇలాంటి మాస్ హీరోకి ట్రైనింగ్ ఇవ్వగలడు. అర్థమైందా? క్యారెక్టర్ వైజ్ చెప్తున్నాను. నిజంగా అద్భుతం, అమోఘం. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ గ్లిమ్స్ అని చెప్పాలి ఈ పెద్దితో. బుచ్చిబాబు రేంజ్ ఒక రేంజ్ కి వెళ్ళిపోద్ది. గ్లోబల్ స్టార్ అలా మొత్తం వరల్డ్ వైడ్ స్టార్ అయిపోతాడు ఖచ్చితంగా, దీంట్లో తిరిగేలేదు. థ్యాంక్ యూ సార్.